వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 12, 13 వార్డుల్లో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి శనివారం లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా నెల మొదటి రోజే పెన్షన్ అందజేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించిన ఆయనకు స్థానికులు రోడ్లు, కాలువలు తదితర సమస్యలను వివరించగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి మిగిలిన వాటిని అధికారులతో చర్చించి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ కొంకుల రాంబాబు, బూబులాపురం రాజశేఖర్, మార్చిపల్లి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ కృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పెన్షన్ పథకాన్ని నెల నెల ఇంటింటికి వెళ్ళి తక్షణంగా ప్రతి ఒక్క అర్హునికి ఇంటికి వచ్చి అందించడం చాలా గొప్ప పథకం. ఇది ప్రతి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్ పథకం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చి మరీ గౌరవప్రదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేని విధంగా ఇంత 4,000 రూపాయల పెన్షన్ జరుగుతూ ఉంది. ఇంకా కొత్త పెన్షన్లు కూడా తొందరలోనే విడుదల చేస్తున్నారు. తప్పకుండా ఈ తొందరగా ఇస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పెన్షన్లు, విడో పెన్షన్లు, అలాగే కొంచెము ఇంకా వికలాంగులకు కానీ అందరి పెన్షన్లు కొన్ని అడగడం జరుగుతూ ఉంది. దానివల్ల తొందరగా మేము మా ప్రభుత్వం దృష్టిని కూడా తీసుకెళ్ళాము. మన ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ఈ పెన్షన్ తొందరగా జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా వాళ్ళకు కూడా తొందరగా చెప్పారు. అది వితంతు పెన్షన్లు కానీ అన్ని పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే ఈ యొక్క ఇది స్త్రీ శక్తి పథకం కింద అప్పుడు మనకు ఒక పథకం చెప్పడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఆ పథకం కూడా త్వరలోనే అమలు చేస్తారు. అలాగే ఈ రోజు మన మహానాడు కూడా మనం బాగా అద్భుతంగా చేసుకోవడం జరిగింది. మహానాడులో కూడా స్త్రీ శక్తి పథకం కింద 33% రిజర్వేషన్ మన పార్లమెంటులో పాస్ కానప్పటికీ కూడా మన లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 33% మన స్త్రీలకి రిజర్వేషన్ కల్పించడము చాలా గొప్ప విషయము. మనందరికీ కూడా రాజకీయంగా కూడా మన స్త్రీలకు 33% రాజకీయంగా చెప్పారు. త్వరలో అమలవుతుంది అది. దానివల్ల కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వస్తే ఈ రోడ్లు కానీ ఈ డ్రైనేజీలు కానీ బాగా తొందరగా కూడా జరుగుతాయి. ఆల్రెడీ వర్కులు కూడా పిలుచున్నారు. ఈరోజు శివానగర్కు రావడం జరిగింది. ఈ శివానగర్ ఈ యొక్క ప్రజానికం కూడా చాలా ఆనందంగా మనల్ని కూడా రిసీవ్గా చేసుకోవడం జరిగింది. అందువలన ఈ యొక్క సూపర్ 6 పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పారో అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకా 90% అయినాయి. ఇంకా మిగతావి కూడా తొందరగా ఈ నెలలోనో రేపు నెలలో ఇవ్వబోతున్నారు. అందువలన తప్పకుండా ఈ యొక్క శివానగర వార్డులోని ప్రజలకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ఓపై కానీ అలాగే చిన్నాన్న కానీ అలాగే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. చాలా వచ్చున్నాయమ్మా, తప్పకుండా వచ్చున్నాయి. అవన్నీ కూడా మేము కూడా మీటింగ్లో జరిగినప్పుడు చెప్తున్నాము. పార్టీలో కూడా వాళ్ళు కూడా నోట్ చేసుకున్నారు. స్టేట్ వైజ్ అన్ని తొందరగా వదులుతారు. తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేస్తారు పార్టీ.